హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సుశీలమ్మ బాలుకి ఫోన్ చేస్తుంది. ఏరా మనవడా, ఎక్కడున్నావో, ముహూర్తానికి సమయం అవుతుంది, రారా అని అంటే, ఏంటి నానమ్మ, కొంపదీసి నాకు మీనాకి మరోసారి పెళ్లిగాని జరిపిస్తున్నావా ఏంటి? ముహూర్తం మించిపోతుంది అంటున్నావు అని అంటాడు. ఏంట్రా అలా అంటున్నావు? అంతటి భాగ్యం కూడానా నాకు? అది కాదులే కానీ మీనా మెడలో నువ్వు నల్ల పూసలు వేయాలి, అందుకని త్వరగా రా, అవి ఇవి ఉన్నాయని చెప్పి పనుల గురించి చెప్పి తప్పించుకోవద్దు అని అంటుంది. సరే నానమ్మ, అరగంటలో ఉంటాను అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి ఇక సుశీలమ్మని చూసి, అత్తయ్య గారు మీరేంటి ఆ స్టేజ్ మీద పీట వేస్తున్నారు? పీట కాదు, కుర్చీలు కదా వేయాలి అని అంటుంది. నీ మొహం, కుర్చీలు ఎందుకు, పీటే కరెక్టు, ఇద్దరూ ఒకే పీట మీద కూర్చుంటారు అని అంటుంది. ఇద్దరు ఒకే పీట మీద కూర్చోవడం ఏంటి, కుర్చీలు ఉన్నాయి కదా అని అంటే, కుర్చీలు ఉన్నాయిలే, ఒకే పీట మీద కూర్చుంటే నల్లపూసలు వేయడానికి సులువుగా ఉంటుంది అని అంటుంది. అదేంటి అత్తయ్య గారు, ముందు రోహిణికి మనోజ్కి నిశ్చితార్థం జరగాలని చెప్పాను కదా, అదైన తర్వాత ఇది చూసుకోవచ్చు కదా అని అంటుంది. అలా ఏం కుదరదు, నా మనవడు బాలు, నా మనవరాలు మీనా తర్వాతే నాకు ఎవరైనా, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పడంతో చ అని విసుక్కుంటుంది ప్రభావతి. ఇక తర్వాత ప్రభావతి, నాన్న ఇంకా ఎన్ని రోజుల్లే నీకు ఈ కష్టాలు, ఇలాంటి వాళ్ళ చేత మాటలు పట్టం ఇంకా ఎన్ని రోజులు లేవులే, నువ్వు ఎంచక్కగా రోహిణిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. రోహిణి నీ జీవితంలోకి వచ్చాక నీ దశే మారిపోతుంది, నువ్వు గొప్ప జాతకుడు అయిపోతావు. వీళ్ళందరి గురించి మనం లెక్క చేయాల్సిన అవసరమే ఉండదు, వీళ్ళు మన కాళ్ళ దగ్గర బతకాల్సిన వాళ్ళు అని అంటుంది బాలు మీనాని ఉద్దేశించి. ఇక ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన బాలు రోడ్డు మీద నుంచి కారు వస్తూ ఉండగా రోడ్డు పక్కన రోహిణి తల్లి పార్వతితో ఇలా అంటుంది. అమ్మా మీరు వెళ్ళండి, నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి, నాకు అర్జెంటు పనుంది అని అంటుంది. సరే అలాగేనమ్మా అని ఇక పార్వతమ్మ అంటుంది. పార్వతమ్మ అలాగే పార్వతమ్మ దగ్గర ఓ బిడ్డ రోహిణి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం బాలు చూస్తాడు. చూస్తూ ఇలా అనుకుంటాడు, ఈవిడ్ని ఎక్కడో చూసానే, ఎక్కడో కాదు, నేను మీనా ఇద్దరం రాజమండ్రి బస్సులో వెళ్తున్నప్పుడు అప్పుడు ఈ పెద్ద ఆవిడ కనిపించింది, తన కూతురు గురించి చెప్పింది. అంటే ఆ కూతురు ఈవిడేనా? మహా పొగరుబోతు, చాలా పొగరుబోతు. ఆ పెద్దావిడేమో నోట్లో నాలుక లేని మనిషి, చాలా మంచి మనిషి అని అనుకుంటూ ఇక వెళ్తూ ఉంటాడు. ఇక తర్వాత ఓ చోట బ్యాంకు రాగానే బ్యాంకు దగ్గర కారు ఆపి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి కారు ఇంజన్కి సంబంధించి బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయమని అవతల వ్యక్తి చెప్పడంతో ఆ డబ్బులు వేయడానికని బ్యాంకుకి వెళ్తాడు. ఇక అదే సమయానికి మనోజ్ అదే బ్యాంకులో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఎరా నేను చెప్పిందంతా నీకు గుర్తుందా అని అంటే, గుర్తుందిరా, మొత్తానికి 40 లక్షలు డ్రా చేయమంటావు అంతే కదా అని అంటే, డ్రా చేయడం కాదురా, ఆ 40 లక్షలు నా అకౌంట్లో వేయు అని అనగానే, సరే సరే మరి నీ ఆధార్ పాన్ ఈ డీటెయిల్స్ కావాలరా, ఎందుకంటే 40 లక్షలు వేయాలి కదా, అంత అమౌంట్ వేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అడుగుతారు అని అంటే, అవి నేను నీ వాట్సాప్కి పంపిస్తాను, ఆ డబ్బు అయితే నువ్వు వెయ్యు అని అంటే, సరేరా మామ అలాగే వేస్తాను. ఏంటి ఇప్పుడు ఈ డబ్బుతో ఏదైనా విదేశాలకు వెళ్తారా ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత అని అంటే, అప్పుడు సంగతి అప్పుడు, ఇప్పుడైతే డబ్బు వెయ్యు అని అంటాడు. సరేరా అని ఫోన్ పెట్టేస్తాడు. అయితే ఆ మాటలన్నీ వెనుకలే ఉన్న బాలు వింటాడు. ఫస్ట్ ఎవరోలే అనుకుంటాడు, తర్వాత ఎప్పుడైతే పెళ్ళి అని అలాగే మనోజ్ అని చెప్పడంతో ఈ రెండు మాటలు విని, వీడెవడో కాదు, ఖచ్చితంగా మా జాదు అన్నయ్య గారి ఫ్రెండే అయి ఉంటాడు, 40 లక్షల రూపాయలు అకౌంట్లో మార్చడం కోసం వచ్చాడు, పైగా ఆధార్ నెంబర్ పాన్ నెంబర్ 2 అడుగుతున్నాడు, ఆ డబ్బు వాడి దగ్గరే ఉంచుకొని ఎందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నాడు, పైగా అమ్మ మీద ఒట్టు కూడా వేసి డబ్బు ఇవ్వడానికి వీడికొచ్చిన ఇబ్బంది ఏంటి, ఒట్టేసి కూడా ఈ బాలుగాడికి నాన్నకి ఎక్కొట్టాలని చూస్తున్నాడా, వీడి సంగతి చెప్తాను, ఇలా కాదు
ఇప్పుడు వీడిని ఇక్కడ నిలదీసి వీడి చెంప పగలగొడితే ఖచ్చితంగా మనోజ్ గడు జాగ్రత్త పడిపోతాడు. కాబట్టి వాడక్కడ జాగ్రత్త పడిపోకూడదంటే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంకులో ఉన్న ఈ ఫ్రెండుని ఏమీ అనకూడదు. మామూలుగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఎరా నీ ఫోన్ ఇవ్వరా అని చెప్పి ఫోన్ లాక్కొని అకౌంట్లో పడ్డ డబ్బుల ఇన్ఫర్మేషన్, అలాగే ఫ్రెండ్కు పంపించిన పాన్ ఆధార్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రభావతికి అలాగే సత్యానికి చూపించి మనోజ్ నిజస్వరూపం బట్టబయలు చేయాలనుకుంటాడు. అలాగే పోగొట్టుకున్న డబ్బు మళ్ళీ రికవరీ చేసి చెల్లెలు పెళ్లి కోసం దాచిపెట్టాలి. ఇదంతా జరగాలి అంటే ముందు ఇక్కడ నేను వీడిని విడిచిపెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక బాలు ఈ పని మీద ఉండి మెల్లగా ఇంటికి వస్తూ ఉండగా బాలు రావడానికి లేట్ అవ్వడంతో ప్రభావతి సుశీలమ్మతో ఇలా అంటుంది, చూసారా అత్తయ్య, మీ మనవడి మీద మీకు ఎంత నమ్మకమో, తను సమయానికి వచ్చి మీనామెళ్ళలో నల్లపూసలు వేస్తాడని మీరు పాపం చాలా ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు బాలు ఎప్పుడొస్తాడా అని. వాడు మంచిగా ఉండి పద్ధతిగా ఉంటే ఈ కన్నతల్లి మనసు ఎందుకు విరిగిపోతుంది? ఆ మాత్రం మీకు అర్థం కాదా అత్తయ్య గారు? ఏ తల్లికైనా బిడ్డలందరూ సమానమే, కానీ వాడిని నేను ఎందుకు అలా చూస్తున్నాను? వాడి పద్ధతిని బట్టే నేను అలా చూస్తున్నాను. నాలో ఉన్న ప్రేమని చంపుకొని బ్రతుకుతున్నాను. నువ్వు వాడి కోసం ఇంత కష్టపడి మీరు ముహూర్తం పెట్టించారు, కానీ ఆ ముహూర్తానికి విలువ ఇచ్చాడా? ఇవ్వలేదే. తాగేసి ఎక్కడో ఫ్రెండ్స్తో ఆకతాయిగా తిరుగుతున్నాడు. అందుకని ఇలాంటివన్నీ వాడికి అర్థం కావు, వీటి విలువ తెలీదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ప్రాకులాడడం సమయం వృధా అవుతుంది, పరువు కూడా పోతుంది. అందుకనే ముందు ఆ పీట తీసేసి ఎంగేజ్మెంట్ కోసం 2 కుర్చీలు అక్కడ వేయిస్తాను అని చెప్పేసి 2 కుర్చీలు వేయిస్తుంది. సుశీలమ్మ కూడా ఏమీ చెప్పలేదు. నిజమే, ముహూర్తమైనారు అని ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇక మనం సరేరా, ఇప్పుడు నిశ్చితార్థం అయితే ప్రశాంతంగా జరగాలి, నిశ్చితార్థాన్ని ఆపద్దు. ఆ 40 లక్షల రూపాయలు నేనైతే నాన్న అకౌంట్లో వేసేస్తాను, అప్పుడైనా నా జోలికి రావు కదా అని అనగానే, ఆ డబ్బు వేసేశాక నీ జోలికి నేనెందుకు వస్తానురా? నాకేం అవసరం? నాకు ఇంకేం పని పట్ట లేవనుకుంటున్నావా? ఎంతసేపు నీ వెనక తిరగడానికి? నాకు ఓ ఫ్యామిలీ ఉందిరా, నాన్నని, చెల్లిని, భార్యని, ఎంతమందిని నేను చూసుకోవాలి. నీ వెంటే నేనెందుకు తిరుగుతాను? నీలాగా పని పట్ట లేనివాడిని అనుకుంటున్నావా అని బాగానే దేపి పొడుస్తాడు. ఇక తర్వాత ప్రభావతి, ఏంట్రా అంటే 40 లక్షల రూపాయలు నువ్వు తీసుకువెళ్ళిపోయావా? అదే నిజమా? నిన్నెవరూ మోసం చేయలేదా? ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకొని ఇంతకాలం నువ్వు మా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పావురా అని అంటే, అమ్మా అదంతా నీకు తర్వాత చెబుతాను. ఆ డబ్బు ఇంట్లో నుంచి నేను తీసుకువెళ్ళిన డబ్బు కాదు. నా దగ్గర డబ్బు ఓ అమ్మాయి మోసం చేసి కొట్టేయడం నిజం. ఆ తర్వాత నేను నా హైయర్ ఎడ్యుకేషన్ కోసం నేనే ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నానమ్మా అని చెప్పి కాకమ్మ కబుర్లు ప్రభావతికి చెప్పి నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మనోజ్. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? 40 లక్షల రూపాయలు రికవరీ చేసిన బాలు మరి చెల్లెలకి మంచి సంబంధం తీసుకొస్తాడా? మరి అలాగే ప్రతి విషయంలోనూ మీనాని అవమానంతో చులకన చేసి మాట్లాడుతున్న ప్రభావతిని ఎలా అడ్డుకుంటాడో, ఏం జరగబోతుంది, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.